3 నెలల రేషన్ బియ్యం పంపిణీలో తలెత్తుతున్న సర్వర్ సమస్య కారణంగా ఇటు రేషన్ డీలర్లు అటు కార్డు హోల్డర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయ బియ్యం కోసం జనాలు 6 గంటలకే షాపు వద్ద క్యూ లైన్లో బారులు తీరుతున్నారు. డీలర్ సకాలంలో షాపులు తెరిచి బియ్యం పంపిణీకి సిద్ధంగా ఉన్నప్పటికీ ఒక్కోసారి తంబు వేసే సమయంలో సర్వర్ సమస్యతో వేలిముద్రల నిర్ధారణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో గంటల తరబడి జనాలు క్యూ లైన్లోనే నిలబడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి 3 నెలలకు తంబును ఒకేసారి గుర్తించవలసిందిగా సర్వర్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి తమను ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం కరీంనగర్ జిల్లా నుంచి మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ అందిస్తారు. రేషన్ కార్డు హోల్డర్కు ముందస్తుగా 3 నెలల బియ్యం ఇవ్వాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే నిర్ణయం తీసుకుని అయితే రానున్న కాలంలో ఈ వర్షాకాలంలో వాహన రాకపోకలు తర్వాత జనాలు కూడా ఇబ్బంది పడతారు. ఇవాళ రవాణా రాకపోకలకు మందగిస్తాయని చెప్పేసి కూడా ఇబ్బంది ఆటంకాలు ఎదురైతని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఇవాళ 3 నెలల రేషన్ బియ్యాన్ని అయితే ఇప్పుడే ఒకేసారి ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. దీంతో ఇవాళ ఆ రేషన్ షాపుల దగ్గర అయితే జనాలు అయితే కిక్కిసిపోతున్నారు. దీంతో అక్కడ కొంత వీరు తంబు పెట్టేసరికి ఒక 3 సార్లు తంబు పెట్టేసరికి ఇవాళ సర్వర్ అనేది కొంచెం వెనుకబాటు కావడంతో ఇవాళ చాలాసేపు నిలవాల్సి వాళ్ళు వేసారిపోతున్నారు జనాలు. అయితే ఈ సర్వర్ డౌన్ కావడంతో దాదాపు సమయం ఎక్కువ తీసుకోవడం వల్ల జనాలు అయితే ఎండలో మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తం మీద చూసినట్టుంటే ఈ 3 నెలల రేషన్ బియ్యాన్ని అయితే ఒకేసారి ఇవ్వడం అనేది జనాలు హర్షిస్తున్నారు, మంచి సంతోషంగా ఉందంటున్నారు. కాకపోతే గంటల తరబడి వేచి చేయి ఉండాల్సి వస్తుంది. అయితే దీనికి అంతటి కారణం ఏంటంటే మనకు ఈ సర్వరే ప్రధాన కారణం అని చెప్పుకొస్తున్నారు. మనం చూద్దాం వాళ్ళు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎంతసేపు వచ్చి వెయిట్ చేస్తున్నారు? మేము ఇక్కడ పొద్దున 6:30కు వచ్చినామండి. 6:30 నుంచి ఈ టైము 12 అవుతుంది దాదాపుగా. ఇప్పటి వరకు అయితే తంబు అనేది ఈ మంచి సిస్టమే అయినప్పటికీ 3 నెలలు ఇవ్వడం అనేది కొంత ప్రభుత్వానికి మంచి సిస్టమే అయినప్పటికీ ఏం జరుగుతుందంటే ఒకే తంబుతోని అంటే సాఫ్ట్వేర్ని ఎలా డెవలప్ చేయాలని అంటే ఒకే తంబుతో 3 నెలలు ఇచ్చేటువంటి విధంగా అయితే సౌకర్యంగా ఉంటుంది. తీవ్రమైన ఎండలో పెద్ద మనుషులు పిల్లలు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి సర్వర్ ప్రాబ్లం వలన ఒక్కొక్క మనిషికి దాదాపుగా 25 నుంచి 35 నిమిషాలు 40 నిమిషాలు పడుతుంది. దానివల్ల కూడా చాలామంది నీటి కొరత, ఎండ తీవ్రత ఇవన్నీ ఉండడం వలన చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పొచ్చు. కాబట్టి సాఫ్ట్వేర్ అనేది ఒకే తమ్ముతో 3 నెలలు ఇచ్చే విధంగా సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలని నేను పదే కోరుతున్నా ప్రభుత్వాన్ని. దాదాపుగా 6:30 నుంచి వచ్చినామండి. దాదాపుగా 5-6 గంటల పాటు నిలబడి ఉన్నాం. అట్లా యాంసాని శ్రీనివాస్ నా పేరు, లక్ష్మీనగర్లో ఉంటాను. రేషన్ షాప్ కాడ బాగా ఇబ్బంది అవుతుంది. ఒక్కరికి ఇవ్వడానికే ఒక ½ అన్ అవర్ పడుతుంది. 3 నెలలు 3 సార్లు 6 సార్లు తంబు ఇంప్రెషన్ పెట్టుడు అవుతుంది. ఇది చేసి 3 నెలలది ఇచ్చినందుకు మాకు చాలా ధన్యవాదాలు. 3 నెలలు సన్న బియ్యం ఇస్తున్నారు కానీ బాగా టైం తీసుకుంటున్నది. బియ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సెంట్రల్ గవర్నమెంట్కు స్టేట్ గవర్నమెంట్కు చాలా సంతోషం అందరికీ.